వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియోలో మంచి నోరూరించే స్వీట్ రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా. చాలా మందికి ఇష్టమైన స్వీట్స్ లో హల్వా కూడా ఒకటి. పండుగలు శుభకార్యాల సమయంలో ఎక్కువ మంది దీన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చూస్తుంటేనే తినాలనిపించే ఈ సొరకాయ హల్వాని మరి ఇంక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ సొరకాయ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడవగానే ఒక 10 to 15 వరకు బాదం, కాజు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న బాదం, కాజు ఒక 50% మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 to 15 వరకు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు పంకిన్ సీడ్స్ లేదా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్ లో మరొక 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని 2 cups వరకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కనీసం మీడియం ఫ్లేమ్ లో 5 to 10 minutes వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల సొరకాయలో ఉండే వాటర్ అనేది తగ్గిపోతుంది. అలానే త్వరగా సొరకాయ అనేది సాఫ్ట్ గా అవుతుంది. అలానే సొరకాయని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దానిలో ఉండే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇలా మంచిగా 5 minutes మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్ తో కవర్ చేసి సొరకాయలో ఉండే నీరు మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా నీరు మొత్తం పోయి సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి 1 cup వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేడి చేసి చల్లారిన పాలను తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవటం వల్ల ఇక్కడ పాలనేవి మంచిగా కోవాలా ప్రిపేర్ అవుతాయి. ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. టూ 3 minutes కి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయని పాలల్లో బాగా ఉడికించుకోవాలి. సెవెన్ to 8 minutes తర్వాత పాలల్లో సొరకాయ బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో 3/4 cup వరకు పంచదార తీసుకోవాలి. ఇక్కడ మనం పంచదార వేసిన తర్వాత పంచదార ఎలా కరిగిపోతుందో ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కూడా అలాగే కొంచెం పలచబడుతుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా సొరకాయ అంతా దగ్గర పడి హల్వా టెక్స్చర్ ఫామ్ అవ్వగానే ఇందులోకి 2 to 3 drops వరకు గ్రీన్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కంప్లీట్ గా స్కిప్ చేయొచ్చు. సొరకాయ హల్వా టేస్ట్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సొరకాయ హల్వా మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 teaspoon వరకు ఎలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, బాదం, కిస్మిస్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే, ఇలా చేస్తే ఎంతో కమ్మటి సొరకాయ హల్వా మీ ముందు ఉంటుంది. సొరకాయ హల్వా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ హల్వా రెసిపీ మీకు నచ్చితే ఓసారి ట్రై చేయండి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఇలా ప్రిపేర్ చేసుకున్న సొరకాయ హల్వాని 1 week వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా డెలిషియస్ గా సొరకాయ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సొరకాయ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో పిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.